ఫ్రీ ఎలక్ట్రిసిటీ కోసం వాడే విండ్ టర్బైన్స్ కారణంగా యూకేలో ప్రతి ఏడాది 10,000 నుంచి 1,00,000 సంఖ్య మధ్యలో పక్షుల మరణాలు జరుగుతున్నాయట. వీటికి ప్రత్యామ్నాయంగా టర్బైన్ బ్లేడ్స్కి బ్లాక్ కలర్ పెయింట్ వేయడం వలన పక్షులకి విజిబిలిటీ పెరిగి 70% వరకు పక్షుల మరణాలు తగ్గాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాగా చలిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా మోటివేషనల్ స్పీచ్ విన్నప్పుడు మన స్కిన్ లేయర్లో ఉండే టినీ మజిల్స్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం వల్ల గూస్ బంప్స్ అనేటివి వస్తుంటాయట. ఇవి మన మనుషులకే కాకుండా మమల్స్ జాతికి చెందిన యానిమల్స్ కూడా గూస్ బంప్స్ అనేటివి వస్తుంటాయట. మమల్స్ జాతికి చెందినవి అని అంటే లయన్, టైగర్, ర్యాట్, ఎలిఫెంట్. సాధారణంగా మనం మన అపీరియన్స్ని పెంచుకోవడానికి స్పాకి వెళ్తుంటాం. కానీ కేరళకి చెందిన గురురాయూరప్పన్ అనే హిందూ టెంపుల్లో ఎలిఫెంట్స్ కూడా ఒక ప్రత్యేకమైన స్పా ఉందట. ఒక A4 సైజ్ పేపర్ని 8 టైమ్స్ కంటే ఎక్కువ ఫోల్డ్ చేయలేమని మీలో ఎంతమందికి తెలుసు? దీనికి కారణం ఏంటంటే ప్రతి ఫోల్డ్కి వచ్చే పేపర్ థిక్నెస్ వల్ల 8 టైమ్స్ ఫోల్డ్ చేయడం ఇంపాసిబుల్. కానీ కాలిఫోర్నియాకి చెందిన బ్రిట్నీ గ్యాల్వే అనే ఈమె 2002లో 1.2 కిలోమీటర్ ఆఫ్ టిష్యూ పేపర్ని 12 టైమ్స్ ఫోల్డ్ చేసి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సాధారణంగా మన గుండె రిబ్ కేజ్లో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కానీ రొయ్యకు మాత్రం తన గుండె తన తలలో ఉంటుంది. అంతేకాకుండా దానికి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లేని కారణంగా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉండడం వలన తన ఆర్గాన్స్ అన్నీ బ్లడ్లో ఫ్లోట్ అవుతూ ఆక్సిజన్ని గ్రహించుకుంటాయి. మన చుట్టుపక్కల తిరిగే బటర్ఫ్లైస్ మహా అయితే ఎంత ఉంటాయి? 1 సెంటీమీటర్ లేదా 2 సెంటీమీటర్స్ ఉంటాయి. కానీ వరల్డ్స్ బిగ్గెస్ట్ బటర్ఫ్లై సైజ్ ఎంతో మీకు తెలుసా? 31 సెంటీమీటర్స్ వింగ్ స్పాన్. ఇది క్వీన్ అలెగ్జాండర్స్ బర్డ్స్ వింగ్ జాతికి సంబంధించినది. ఇది ఎక్కువగా ఓరోప్రెవియన్స్ అనే ఫారెస్ట్లో ఉంటాయి. వేసవి కాలంలో వచ్చే అధిక ఉష్ణోగ్రత కారణంగా ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ 5 నుంచి 6 అంగుళాల వరకు పెరుగుతుందని మీలో ఎంతమందికి తెలుసు? దీనికి గల కారణం ఏంటంటే అధిక ఉష్ణోగ్రత నమోదైనప్పుడు ఈఫిల్ టవర్లో ఉన్న ఐరన్ ఎక్స్పాండ్ అవ్వడం వలన ఇలా జరుగుతుంది. నీటిలో ఊపిరి పీల్చుకోకుండా మహా అయితే ఎంతసేపు ఉండగలం? ఒక 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ ఉండగలం. కానీ కార్టర్ బిడ్మీర్ అనే ఇతను ఏకంగా 24 minutes 37 seconds ఊపిరి పీల్చుకోకుండా ఉండి 2001లో గిన్నిస్ రికార్డ్ని బ్రేక్ చేశారు. స్నేల్ నత్తలకి దంతాలు ఉంటాయని మీకు తెలుసా? సుమారు 1000 నుంచి 12,000 మధ్యలో దంతాలు ఉంటాయి. కానీ అవి మనలా దృఢంగా కాకుండా టినీ మజిల్స్ రూపంలో ఫైల్స్ లాగా పైన చూపిస్తున్న విధంగా ఉంటాయి.